హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. గైస్, ఈరోజు నేను మీకు వైఫై కాలింగ్ అంటే ఏంటి అండ్ దీన్ని ఎలా వాడాలి అనేది అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఫై కాలింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమైనా కాల్స్ చేసుకోవాలనుకుంటే అది సిగ్నల్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఉండే ప్లేస్లో సిగ్నల్స్ లేకపోతే మనం కాల్స్ అనేవి అయితే చేసుకోవడానికి కుదరదు. బట్ ఈ వైఫై కాలింగ్ వచ్చేసరికి మనం ఇతరుల హాట్స్పాట్కి కనెక్ట్ అయ్యి కాల్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మనం మొబైల్ అండ్ సిమ్ రెండు అయితే సపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు సిమ్స్ విషయానికి వచ్చేసరికి జియో, ఎయిర్టెల్ రెండు అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం మొబైల్ సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనేది అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్లో ఈ వైఫై కాలింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 2 లింక్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకటి జియో కోసం అండ్ మరొకటి ఎయిర్టెల్ కోసం. ఒకవేళ మీరు జియో వెబ్సైట్ ఓపెన్ చేసినట్టుగా అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత మోడల్. ఈ రెండు సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మీ మొబైల్ వైఫై కాలింగ్కి సపోర్ట్ చేస్తుందా లేదా అని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎయిర్టెల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టుగా అయితే జస్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్టుగా అయితే మీకు ఏ మొబైల్స్లో ఈ వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో ఆ లిస్ట్ అనేది అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో కూడా ఈ వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసేసిన తర్వాత మీరు సిమ్ కార్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి. సో అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ సిమ్ పైన ఈ వైఫై కాలింగ్ని ఉపయోగించాలనుకుంటున్నారో ఆ సిమ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ వైఫై కాలింగ్ అనేది ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసి మీరు దీన్ని ఎనేబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని అయితే ఎనేబుల్ చేసేసాను. సో ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం నా డేటా ఆఫ్ చేసేసి నేను ఇప్పుడు ఒక వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అవుతాను. గుర్తుంచుకోండి, మీరు ఫాస్ట్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. మీరు స్లో నెట్వర్క్కి కనెక్ట్ అయినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఈ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయిన కొద్దిసేపట్లో మీకు ఇక్కడ ఒక ఫోన్ సింబల్ పడి దానిపైన మీకు వైఫై సింబల్ అయితే పడుతుంది. అంటే ఇది మనకు సక్సెస్ఫుల్గా పని చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను డిస్కవర్ ఎవ్రీథింగ్ అని ఒక కాంటాక్ట్కి కాల్ అయితే చేస్తున్నాను. మీరు కానీ టాప్లో చూసినట్టుగా అయితే నేను వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయ్యాను అండ్ మర్చిపోకుండా ఈ వైఫై కాలింగ్ ఫీచర్ని అయితే ఆన్లో పెట్టాను. సో ఇప్పుడు నేను ఇంకొక మొబైల్లో కాల్ని అయితే లిఫ్ట్ చేసేసాను. బట్ ఇక్కడ మనకు యాజ్ యూజువల్ సేమ్ అయితే ఉంటుంది. బట్ కాల్ అనేది మనకు వైఫై ద్వారా అయితే వెళ్ళి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది మనకు ఫ్రీ అయితే కాదు, మనకు నార్మల్గానే బ్యాలెన్స్ అయితే కట్ అవుతుంది. ఒకవేళ మీది అన్లిమిటెడ్ ప్లాన్ అయితే మనకు భయం అయితే లేదు. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టుగా అయితే మనకు ఈ కాల్ అనేది వైఫై ద్వారా అయితే వెళ్ళింది. అంటే ఈ హాట్స్పాట్, అంటే నేను ఏ హాట్స్పాట్కి అయితే దీన్ని కనెక్ట్ చేశానో దాని హెల్ప్తో ఈ కాల్ అనేది అయితే వెళ్ళింది. సో ఈ విధంగా మీ దగ్గర నెట్వర్క్ లేకపోయినా మీరు ఈ వైఫై కాలింగ్ ఫీచర్ని ఉపయోగించుకొని కాల్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో అయితే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటా. అప్పటివరకు బాయ్ బాయ్.